శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? 2028 వరకు నాన్ స్టాప్గా సంపాదించే రాశులు ఉన్నాయండి. ఇప్పటి నుండి 2024 స్వస్తి క్రోధి నామ సంవత్సరం నుండి 2028 సంవత్సరం వరకు నాన్ స్టాప్గా డబ్బులు సంపాదిస్తూనే ఉంటారు. నిజమండి. నేను ఒక అతనికి ఒక చిన్న బిజినెస్ చేసుకుంటానంటే చేసుకో అని చెప్పాను. ఆ బిజినెస్ పెరిగి 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 ఈరోజు అసలు మరి ఏంటో పరిస్థితి, కానీ అసలు ఆయన మార్కెట్లోకి తీసుకొచ్చి సరికేస్తే మొత్తం కొట్టుకొని మరీ తీసుకుంటున్నా అందరూ కూడా. ఏం లేదండి, నేను చెప్పేది అంటే ఇంట్లో కూర్చుని వాళ్ళ మిస్సెస్ ఎవరి చెయ్యి ఎట్లుంటుందోనండి, ఎవరి చెయ్యి వంట తీరు ఎట్లుంటుందో. పిండి వంటలు చేసేవాళ్ళు సిద్ధావస్థలు ఉంటారు, ఎంత బాగా చేస్తారో పిండి వంటలు. మనకు వంటలు కూడా మనకు ఈ మధ్య రీల్స్లో దానిలో చాలా ఫేమస్ అయింది కదా ఒక ఆవిడ, వంటలు వండించి హైదరాబాద్ మహానగరంలో. అంతా ఆ చెయ్యి వంట తీరు, అది వాళ్ళ తీరు. అది అప్పుడు చెప్పాను, చిన్నగా స్టార్ట్ చేస్తున్నాం సార్, కొంచెం మాకు రేషన్ బియ్యం వస్తాయి, మాకు 20 కిలోలు దానికి వస్తాయి సార్. ఆ రేషన్ బియ్యాన్ని పట్టించేసి పిండి వంటలు చేసి షాప్లో వేసుకుంటాను సార్, వేసుకొని చెప్పి. ఆ పేరు ఏమన్నా కావాలా సార్, ఒక చిన్న పేరు కావాలంటే ఒక పేరు ఇచ్చేసాను. అతను నా దగ్గర కరెక్షన్ చేసుకున్నాడు. చిన్నగా స్టార్ట్ చేసిండండి. చిన్నగా స్టార్ట్ చేసి ఇప్పుడు సుమారుగా ఒక 20 మంది తన కింద ఉన్నారు. ఆ భగవంతుడు వాళ్ళని చల్లగా చూడాలి, ఇంకా మంచి స్థాయిలో ఉండాలి, వాళ్ళు ఎదుగుతూనే ఉండాలండి. నా ఆశ అది, నా మాట. ఆ భగవంతుడు ఎప్పుడూ అసలు చేయకుండా ఉండలేడు, చేస్తాడు. ఎందుకంటే నా గురించి కాదు కదా, నా గురించి నేను కోరుకోవట్లేదు, ఎదుటివాడి గురించి కోరుకుంటున్నా. ఎదుటివాడి గురించి స్వార్థం లేకుండా మంచి గుణంతో కోరుకుని వాళ్ళని మంచి ఆశీస్సులు ఇస్తారు. నాలాంటి ఒక్కరి ఆశీస్సులు చాలు వాళ్ళు బాగుపడటానికి. ఎంతమంది వాళ్ళను స్వార్థంతో చూసినా వాళ్ళ స్వార్థం వాళ్ళ మీదకి ఏం రాదు. నా ఒక్కడి మంచి ఆశీస్సులు ఉన్నాయి వాళ్ళకి. ఈరోజు 20 మంది పెట్టి చేయిస్తున్నాడు. అసలు ఎంత నంబర్ 1 రేంజ్కి ఎదిగాడండి. అంటే చెప్తున్నాను, అంటే టైం అనేది కలిసి రావాలి. మనకు అన్ని కలిసి వస్తాయి. అసలు వాళ్ళు కూడా ఊహించలేదట. నాకు ఆయన చెప్తుంటాడు, మనకు సంబంధించినటువంటి పిండి వంటలకి ఇట్లా మనకు పంపిస్తూనే ఉంటాడు. మనకు ఏదైనా కూడా నేను ఆర్డర్ చేస్తాను, ఇవి కావాలని అంటే నాకు పోస్ట్ ద్వారా పంపిస్తాడు. నాకు ఈ పచ్చళ్ళు కానీ, ఈ సకినాలు కానీ, గ్యారలు కానీ, భక్షాలు కానీ, ఇవన్నీ రకరకాలుగా ఐటమ్స్, పిండి వంటలు అన్నీ ఏవేవి కావాలో మనకు అన్ని పంపిస్తుంటాడు. మంచి టేస్ట్, సూపర్గా. అయితే అతను నాతో మాట్లాడినప్పుడు, సార్ నేను విచిత్రం ఏందో కానీ నేనైతే ఈ రేంజ్లో ఉంటాను, నా పిల్లల్ని బాగా చదివిస్తాను, నాకు ఇంట్లో పని మనుషులు ఉన్నారు, ఈ కార్లు, బంగ్లాలు, ఈ ఆస్తిపాస్తులు, ఈ రేంజ్లో ఉంటానని మాత్రం అసలు నేను అనుకోలేదు సార్. కానీ మీ దయ వల్ల నాకు మంచి జరిగిందని చెప్పి ఇప్పటికీ నన్ను అతను ఆరాధిస్తూనే ఉంటాడు. ఎప్పుడు కూడా అతను జీవితంలో మార్పు ఇచ్చాను కదా. సరే, నేను ఇచ్చానో భగవంతుడు ఇచ్చాడో, ఆయన కష్టపడ్డాడో, మంచి అయితే జరిగింది నేను అనుకుంటాను అట్లా. సరే, నేను ఇచ్చానో భగవంతుడు ఎవరు ఇచ్చినా పర్లేదు, ఆయనకైతే మంచి జరిగింది. అంటే జీవితంలో కొన్ని సందర్భాలలో నాన్ స్టాప్గా ఎదిగే వాళ్ళు ఉంటారు, నిజంగా ఉంటారు మరి. అయితే ఈ 2028 వరకు, ఈ 24 నుండి మొదలు పెడితే 28 వరకు నాన్ స్టాప్గా ఎదిగే జాబితాలలో ఉన్నటువంటి రాశులు మకర రాశి, కుంభరాశి, కన్యా రాశి, మిథున రాశి, వృషభ రాశి అండ్ తులారాశి. మొత్తం ఈ యొక్క 6 రాశులు. ఈ 6 రాశులలో జన్మించినటువంటి వారే నాన్ స్టాప్గా ఎదుగుతారు. 100% నాన్ స్టాప్గా ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక వీరికి తిరుగులేదండి, నాన్ స్టాప్గా ఎదుగుతూనే ఉంటారు. ఏది అడ్డు రాదండి, గుర్తుపెట్టుకోండి, ఏది అడ్డు రాదు అసలే. ఎందుకంటే ఇది శనికి సంబంధించిన సంవత్సరం. ఒక విధంగా చెప్పారు, 2024 మొత్తం కూడండి 8వ నంబర్ వస్తుంది. ఈ 8వ నంబర్ అనేది శనికి సంబంధించిన నంబరు. శనికి సంబంధించినటువంటి సంవత్సరము
అందులో మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, మేఘాధిపతిగా, ఆర్ఘాధిపతిగా ఉన్నటువంటి వాడు శనీశ్వరుడే. చూడండి, శని ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫైరోల్ చేసినా, తప్పించుకోవాలని తిరిగినా, అవినీతికి పాల్పడినా, ఎదుటివాడిని సహించకుండా ఉన్నా, వాడి మీద ఏదో నుండి కళ్ళబుల్లిగా మాటలు చెప్పి వాడిని ఏదైనా ఇబ్బంది పెట్టాలన్నా, భూ కబ్జాలకు పాల్పడిన వాళ్ళు, రౌడీ షీటర్స్ కానీ ఎవరైనా కూడా ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది ఈ సంవత్సరం 2024. ఈ 2024 సంవత్సరంలోనే మరి శ్రీరామ మందిరం ప్రతిష్ట అనేది కూడా, రాముడి ప్రతిష్ట కూడా జరిగింది. ఇది రామరాజ్యం వచ్చేసింది. ఈ భారతదేశానికి రామరాజ్యం వచ్చేసిందండి. కాబట్టి ఏదైనా కూడా తప్పు జరగదు, తప్పు జరిగితే శిక్షకు గురవుతారు, ఖచ్చితంగా చెప్తున్నాను. మంచిగా బ్రహ్మాండంగా సంపాదించుకోండి. మీకు ఒక మంచి టైం ఇచ్చాడు భగవంతుడు. మంచిగా బ్రహ్మాండంగా హ్యాపీగా కష్టపడి నిజాయితీగా మంచిగా సంపాదించుకోండి. నేను ఒకటే చేస్తాను, మీ పేరులో బలాన్ని పెంచుతాను. ఒక రూటు, ఒక మార్గాన్ని ఇస్తాను, మీకు ఒక రూట్ వేసి ఇస్తాను. ఎటు పక్కకు తగ్గకుండా చక్కగా రూట్లోకి ఇస్తాను. ఆ రూట్ పట్టుకుని వెళ్ళండి, మీ లక్ష్యానికి మీరు చేరుతారు. నిజమండి, ఒక రూట్ మ్యాప్ వేస్తే ఎంత మంచి జరుగుతుందో తెలుసా మీకు? చాలా మంచి జరుగుతుందండి. అది మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం ద్వారా నేను ఆ రూట్ మ్యాప్ వేస్తాను. ఉన్న జ్యోతిర్లింగాల క్షేత్రం భీమశంకర ఆలయం పోయాను. మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి ఉండి అటు బెంగళూరు రావడానికి నేను చాలా దూరం ప్రయాణించానండి. ఆ రోజు అంటే మాకు ఎందుకంటే ట్రాఫిక్, అది సిగ్నల్స్, నైట్ సిగ్నల్స్ మొత్తం పోయినాయి. ఒక అడవిలోకి పోయాం. రూట్ మ్యాప్ లేదు మా దగ్గర. సెల్ సిగ్నల్ ఉంటాయి కదా, రూట్ మ్యాప్ వచ్చేది. సెల్ సిగ్నల్స్ లేదు. మా డ్రైవర్ ఏం చేసినాడు, లోపల అడవిలోకి వెళ్ళిపోయాడు. అడవిలోకి వెళ్తే రోడ్ అంతా మొత్తం టోటల్గా ఏం లేదు అసలు, మొత్తం డిస్టర్బ్గా ఉంది. ఆ నైట్ మొత్తం, ఆ రాత్రి మొత్తం ఆ ప్రయాణం 20 కిలోమీటర్ స్పీడ్లో విపరీతమైనటువంటి అభయారణ్యం. మా వెంబడి బండ్లో వెంబడి నక్కలు అండ్ వీటికి సంబంధించిన కొన్ని జంతువులు అడ్డం వస్తున్నాయి. ఎలుగుబండ్లు, ఈ నక్కలు, వీటికి సంబంధించినవి క్రూర మృగాలు. మా అంటే పరిగెత్తినట్టు 20 కిలోమీటర్ల స్పీడ్. మాకైతే పరమేశ్వరుడే దిక్కు. ఇంకా మేము అనుకున్నాను, అక్కడ నుండి ఆ 40-50 కిలోమీటర్లు మధ్యలో ఒక చెక్ పోస్ట్ వచ్చింది. చెక్ పోస్ట్ వచ్చి, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఇట్లా అసలు దీనిలోకి ఎలా వచ్చారు మీరు, ఇంత అభయారణ్యంలోకి మీరు ఏదో మన భాష కాదు, మన వేష కాదు, అతనేదో మాట్లాడుతున్నాం, మేమేదో మాట్లాడుతున్నాం. ఎందుకంటే మాకు రూట్ మ్యాప్ లేక, ఇదంతా రూట్ మ్యాప్ లేకనే మేము మిస్ అయిపోయాం, దారి మిస్ అయిపోయాం. అంటే కొన్ని మనకు ఎందుకంటే తెలిసి ఉండాలి. అదే మనం రూట్ మ్యాప్ సెట్ చేసాం అనుకోండి, అక్కడ నుండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా రూట్ మ్యాప్లోకి వెళ్ళిపోతాం, బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకే చెప్తాను. అందుకే ముందస్తుగా నేను ఏం చేస్తున్నానంటే, మీకు సరైన రూట్ మ్యాప్ మీ పేరులో బలాన్ని పెంచిస్తున్నాను. ఆ రూట్ మ్యాప్ వల్లనే మీరు ఏ స్థాయికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏంటి అన్నది కూడా నా దగ్గర అతి పురాతనమైనటువంటి తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. ఇవి మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయని నేను 100% నేను విశ్వసిస్తున్నాను. తప్పకుండా 100% మీకు మంచి జరుగుతుందండి. 2028 వరకు నాన్ స్టాప్గా సంపాదిస్తూనే ఉంటారు, తిరుగులేదండి. 100కు 200% నేను మీకు చేతిలో చేయి వేసి మీకు మాట ఇస్తున్నాను. బాగుపడతారు. అవకాశం వచ్చింది మీకు. మకర రాశి వారికి, కుంభరాశి వారికి, కన్యా రాశి వారికి, మిథున రాశి వారికి, తులారాశి వారికి, వృషభ రాశి వారికి మంచి టైం ఇది. చాలా అద్భుతమైనటువంటి టైం. 2024 సంవత్సరాన్ని మొత్తం కూడితే 8వ నంబర్ వస్తుంది. మరి ఎంతో మంచి మాసం, మంచి మాఘమాసం మనకు మొదలవుతుంది. మాఘమాసం 11వ తారీఖు నుండి ఫిబ్రవరి 11 నుండి చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి. అదే విధంగా ఈ క్రోధి నామ సంవత్సరంలో కూడా మనం అడుగు పెడుతున్నాం కాబట్టి మనకు ఎంతో మేలు జరుగుతుందండి. కాబట్టి టైం వృధా చేసుకోకుండా ఒక్కసారి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకోండి. నేను చూసేటువంటి పద్ధతుల్లో అన్ని విధాలుగా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను.
ఇప్పుడు ఈ సమస్య ఏదైనా పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి బంధువులకు షేర్ చేయండి, లైక్ చేయండి. మరి తప్పకుండా మీరు బాగుపడాలని కూడా మనసులో ఆ పరమశివుణ్ణి ధ్యానించుకుంటూ సెలవు తీసుకున్నాను. సర్వే జన సుఖినో భవంతు.